ఒక్కసారిగా తమిళనాడు అసెంబ్లీలో కుప్పం పేరు మార్మోగింది. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో విమానాశ్రయం రాబోతుందన్న వార్త ఇప్పుడు ఏపీ రాజకీయాలకే కాదు, తమిళనాడు రాజకీయాలకు కూడా వేడి పెంచింది. అసలు కథ ఏంటంటే, తమిళనాడు ప్రభుత్వం హోసూరులో విమానాశ్రయం నిర్మించాలని ప్రయత్నిస్తోంది. ఇదే సమయంలో కుప్పంలో కూడా ఎయిర్పోర్టు ప్రాజెక్టు ముందుకు వస్తుండటంతో రెండు ప్రాజెక్టుల మధ్య పోటీ వస్తుందన్న చర్చ మొదలైంది. ఈ వ్యవహారం చివరకు తమిళనాడు అసెంబ్లీ గడప దాటింది. డీఎంకే ఎమ్మెల్యే శ్రీనివాసన్ హోసూరు ఎయిర్పోర్టు ప్రాజెక్టుకు పొరుగు రాష్ట్రాలు అడ్డంకులు సృష్టిస్తున్నాయంటూ సభలో ప్రశ్న లేవనెత్తడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. హోసూరుకు విమానాశ్రయం వస్తే ఆ ప్రాంతంలో పరిశ్రమలు పెరుగుతాయి, పెట్టుబడులు వస్తాయి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. అలాంటి కీలక ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్, కర్ణాటక కావాలని అడ్డుకుంటున్నాయంటూ ఎమ్మెల్యే ఆరోపించారు. అంటే కుప్పం ఎయిర్పోర్టు వస్తే హోసూరు ప్రాజెక్టుకు ఇబ్బందులు వస్తాయన్నదే ఆయన వాదన. అయితే ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలకు బ్రేక్ వేసింది. పరిశ్రమల శాఖ మంత్రి స్పందిస్తూ పొరుగు రాష్ట్రాలు హోసూరు ప్రాజెక్టును అడ్డుకుంటున్నాయనడానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో కనిపించే వార్తలను ఆధారంగా చేసుకుని అసెంబ్లీలో ఆరోపణలు చేయడం సరికాదని తేల్చారు. దీంతో రాజకీయ ఆరోపణలకు వాస్తవ పరిస్థితులకు మధ్య పెద్ద గ్యాప్ ఉందనే విషయం బయటపడింది. మరి హోసూరు ఎయిర్పోర్టుకు నిజంగా సమస్య ఎక్కడుంది? ఇక్కడే అసలు విషయం బయటపడుతోంది. హోసూరు బెంగళూరుకు అతి దగ్గరగా ఉండటమే ప్రధాన సవాలుగా మారింది. ఇప్పటికే అక్కడ కెంపగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఒక ప్రధాన విమానాశ్రయానికి సమీపంలో మరో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలంటే విమానయాన నిబంధనలు, భద్రతా అనుమతులు, రూట్లకు సంబంధించిన అనేక అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. అంతేకాదు హోసూరులో ఉన్న హెచ్ఏఎల్ కు సంబంధించిన రక్షణ సదుపాయాలు కూడా విమానాల రాకపోకలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో ఇప్పటి వరకు కనిపిస్తున్న చిత్రంలో కుప్పం ఎయిర్పోర్టు కంటే సాంకేతికత, భద్రతా నిబంధనలే హోసూరు ప్రాజెక్టుకు పెద్ద సవాలుగా కనిపిస్తున్నాయి. మరి భవిష్యత్తులో కుప్పం, హోసూరు రెండు ఎయిర్పోర్టులు వస్తాయా, లేక ఒకదాని నీడలో మరొకటి చిక్కుకుంటుందా? ఇప్పుడు అదే అసలు ఆసక్తికరమైన ప్రశ్న.